నేను గట్టి వేసుకొని వెళ్ళిపోతాను. మధ్యలోకి వచ్చి ఏమో అవన్నీ ఏదో అన్నారంటే అనేసి నేను మధ్యలోకి వెళ్తే మన నోటి మనం పొడిచాను. పార్క్ అన్నాడు మనోడు. పార్క్ పక్కకి ఇలా జరుపుకొని నేను ఎదరికి వెళ్ళిపోతాను. ఇలా పార్కింగ్ లేట్ వేసుకుంటాను. మీరు ఎదరు పార్కింగ్ లేట్ వేసుకుంటున్నావు ఎవడొచ్చి పల్లమని కొడేసాడు ఇతన్ని. నేను మధ్యలోకి వెళ్ళాను. మధ్యలోకి వెళ్తే ఏంటి బాబు మీరు మా ఊరిని కొట్టడం పని అని నేను అడిగితే మన మధ్యలోకి వచ్చి షాకులు అవి తీసి రోడ్లు అవి తీసి షాక్ ఏదో తీసి మా నోడిని పొడిచేస్తుంటే మా నోడిని ఇలా లాగి నేను మా నోటి రివర్స్లో ఇలా తిప్పేసి నా షాక్ మీద లాగేసి నా సీట్ మీద పెడితే పక్కన పార్కింగ్ ఉంది కదా బాబు, పార్కింగ్ లో పెట్టుకోవచ్చు కదా. అక్కడ పార్కింగ్ ఉంది, అక్కడ పార్కింగ్ ఉంది, రోడ్డు ముందు కాళ్ళ పడిపోతున్నా పెట్టాను. నీ చేత కదా ఇది కదా అని తిడుతున్నాడు. తిడుతుంటే అది కదా ఎందుకో తిడుతావు, నేను తిప్పేసానులే నేను వెనకన పోతాను, నువ్వు పక్కన ఎట్టుకో, నేను కాబట్టి ఇంకొకడన్నా పడిపోతాడు కదా కాళ్ళని అన్నాను. అంటే ఈ లోపల వెనకాల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. మరి అతను ఎవరో తెలియదు, పెద్దాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు. వస్తనే దోడతానో లాగిపెట్టి కుట్టేసి ఆ వెనకంలో వచ్చి పీకొడేసుకున్నాడు. ఎందుకు పీకొడేసుకున్నారో తెలియదు, తాగేసి ఉన్నారు ఇద్దరు. మా డ్రైవర్ తాగేసి ఉన్నట్టు లేదు తెలుసు, కానీ అదితో తాగేసి ఉన్నారు. డ్రైవర్ కూడా ఉన్నారండి లోపల పక్కన పెట్టుకోరా బాబు అన్నాను అంతే. పెద్ద అంటే తాగేసి ఉంటారని నాకు తెలియదు కదా. వాళ్ళు గుడి దగ్గరికి వచ్చిన తాగేసి ఉంటారని మనం ఏమనుకుంటాం. లేకపోతే నేనే వెనక తిప్పిపోతున్నా. ఎంత పొడిచాడు అని తెలుసా? అది సాకేది ఉందండి ఇంత పాప. ఆ కుర్రోడు నన్ను కొడేస్తున్నారని అడ్డుకొచ్చిన తప్పకి ఆ కుర్రోడు సీరియస్ సాగొట్టుకుంది. కొత్త రోడ్డు అని పోతున్నాడు ఆ కుర్రోడు ఆడుకో.